ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ నిన్న చెప్పినట్టున్నాను. మన లాస్ట్ క్లాస్ లో మన సాటర్డే చెప్పింది రౌటర్ కాన్సెప్ట్ చెప్పాను. ఇప్పుడు సెకండ్ ఏంటంటే మల్టీ కాస్టింగ్, అండ్ థర్డ్ వన్ వచ్చేపాటికి స్ప్లిట్టర్స్. ఈ త్రీ ఏంటంటే రౌటింగ్ చేయడానికి, మనకి ఇన్కమింగ్ మెసేజ్ అంటే సెండర్ ఏదైనా మెసేజ్ పంపితే దాన్ని రౌటింగ్ చేసి అంటే నథింగ్ బట్ మెసేజ్ ని ఫార్వర్డ్ చేయడం, రిసీవర్ కి కావాల్సినట్టుగా మనం కన్వర్ట్ చేసుకొని ఫార్వర్డ్ చేయడాన్ని రౌటింగ్ అంటారు. ఓకేనా? ఆ రౌటింగ్ కాన్సెప్ట్ రౌటర్ ఆల్రెడీ యూజ్ చేసాం. రౌటర్ దేనికోసం యూజ్ చేస్తాము అంటే, అసలు రౌటర్ యూజ్ చేస్తున్నామంటే మీనింగ్ ఏంటి? రౌటర్ యూజ్ చేస్తున్నామంటే కంపల్సరీగా యూ నీడ్ టు డిఫైన్ కండిషన్స్. Based on that condition, the message will go to that particular branch or receiver అని చెప్తాం. ఓకేనా? అది రౌటర్ కాన్సెప్ట్. రౌటర్ నథింగ్ బట్ సింప్లీ we need to define conditions. Based on that condition, message will go to that branch or receiver. ఓకేనా? ఈ రౌటర్ అనే కండిషన్ ఏ మోడల్స్ లో ఇస్తాం, ఏ టైప్స్ లో ఇస్తామంటే ఇదర్ ఎక్స్ఎంఎల్ మెసేజ్ అని ఇవ్వచ్చు, ఎక్స్ఎంఎల్ కండిషన్ అని ఇవ్వచ్చు, లేదా నాన్ ఎక్స్ఎంఎల్ కండిషన్ టైప్ అని ఇవ్వచ్చు. మనం రౌటర్ కండిషన్ ని 2 టైప్స్ ఆఫ్ మోడల్స్ లో ఇచ్చుకోవచ్చు. ఒకటి ఎక్స్ఎంఎల్ అండ్ నాన్ ఎక్స్ఎంఎల్. అంటే ఈ ఎక్స్ఎంఎల్ ఆర్ నాన్ ఎక్స్ఎంఎల్ కండిషన్ సాటిస్ఫై అయితే ఆ మెసేజ్ అనేది దట్ పర్టికులర్ బ్రాంచ్ కి వెళ్తుంది. అది ఒకవేళ అది బ్రాంచ్ ఫెయిల్ అయింది, ఆ కండిషన్ ఫెయిల్ అయింది, అప్పుడు ఏం చేస్తుంది? నెక్స్ట్ బ్రాంచ్ చూసుకుంటుంది. నెక్స్ట్ బ్రాంచ్ కండిషన్ చూసుకొని ఆ బ్రాంచ్ లో ఏది ఉందో చూసుకొని ఆ కండిషన్ సాటిస్ఫై అయితే ఆ బ్రాంచ్కి వెళ్తుంది. ఆల్రెడీ ఈ టాపిక్ నిన్న చేసాం. అలా అది కూడా ఫెయిల్ అయితే డిఫాల్ట్ రౌటర్ అనేది ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ బ్రాంచ్ చెక్ చేసుకుంటుంది, కండిషన్ సాటిస్ఫై అయింది, మనం ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై అయింది, బేస్డ్ ఆన్ ఇన్పుట్ ని బేస్ చేసుకొని మనం కండిషన్ ఇస్తాం. కండిషన్ సాటిస్ఫై అయితే ఆ బ్రాంచ్ కి వెళ్తుంది మెసేజ్. లేదు సెకండ్ బ్రాంచ్కి వెళ్ళిపోతుంది, కండిషన్ సాటిస్ఫై అయిపోతుంది. కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు, సెకండ్ బ్రాంచ్ కండిషన్ కూడా సాటిస్ఫై అయితే ఆ బ్రాంచ్కి వెళ్తుంది. లేదా నెక్స్ట్ ఏ బ్రాంచ్కి వెళ్తే ఆ బ్రాంచ్కి వెళ్ళి ఆ కండిషన్ చెక్ చేసుకొని ఆ మెసేజ్కి వెళ్తుంది. అలా మనం ఎన్ని బ్రాంచెస్ పెడితే అన్ని బ్రాంచెస్కి వెళ్ళి ఆ మెసేజెస్ చెక్ చేసుకొని ఆ రౌటర్ అనేది వర్క్ అవుతుంది. ఆ కండిషన్స్ అన్ని సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది? సింపుల్ గా డిఫాల్ట్ రౌటర్కి వెళ్ళిపోతుంది. ముందు మనం రౌటర్ బేస్డ్ ఆన్ కండిషన్ ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పిన ఐఫ్లో ఇదిగో మెసేజ్ అనేది వస్తుంది. ఈ మెసేజ్ అనేది బేస్డ్ ఆన్ రౌటింగ్ ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఫస్ట్ కండిషన్ లేకపోతే మొత్తం రౌటర్ ఇక్కడ క్లిక్ చేసి మనం దీన్ని అప్ సైడ్ కి మూవ్ చేసుకుంటే ఈ రౌటర్ లో మనం ఎన్ని కండిషన్స్ ఇచ్చామనేది ఉంటుంది. ఫస్ట్ రౌటర్ కండిషన్ లో ఇదిగో ఇలా ఇచ్చాం. హెడర్ డాట్ చాయిస్ ఈక్వల్ టు ఆల్ఫాబెట్ అయితే ఇది సాటిస్ఫై అయితే ఫస్ట్ రౌటర్ కండిషన్ సాటిస్ఫై అయితే, లేదా ఇది ఫెయిల్ అయితే గనక అంటే మనం పంపించే మెసేజ్ లో ఇది లేకపోతే సెకండ్ దానికి వెళ్తాం. సెకండ్ చెక్ చేసుకుంటాం, చాయిస్ ఈక్వల్ టు నంబర్ అయితే గనక ఇది గనక ఉంటే రూటర్ 2 అనేది రౌటింగ్ అవుతుంది, అంటే ఆ బ్రాంచ్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఒకవేళ అది సెలెక్ట్ అవ్వలేదు అనుకుంటే డిఫాల్ట్ రౌటింగ్ వెళ్ళిపోతుంది. అలాగా మనం 2 కండిషన్స్ ఒక డిఫాల్ట్ రౌటర్ పెట్టుకున్నాం. అది బేస్డ్ ఆన్ కండిషన్. అంటే రౌటర్ యూజ్ చేస్తున్నామంటే కంపల్సరీగా we need to define or we need to place some conditions based on the input message. Okay na? Based on that conditions we can route that message and go to that branch or receiver. అది రౌటర్ అవుతుంది. ఇప్పుడు రౌటర్ కాదు, మనకు వచ్చేపాటికి మల్టీ కాస్టింగ్ వచ్చేపాటికి దీంట్లో ఎన్ని ఉంటాయంటే 2 డిఫరెంట్స్ ఉంటాయి. ఓకేనా? 2 టైప్స్ ఆఫ్ మల్టీ కాస్టింగ్స్ ఉంటాయి. ఆ మల్టీ కాస్టింగ్స్ ఏంటి? సీక్వెన్షియల్ మల్టీ కాస్టింగ్, పారలల్ మల్టీ కాస్టింగ్. అండ్ పారలల్. వెరీ ఇంపార్టెంట్. మనం రియల్ టైంలో చేసే సినారియోస్ లో మాక్సిమం యూజ్ చేసేది ఈ మల్టీ కాస్టింగ్ ఒకటే యూజ్ చేస్తాం. అండ్ స్ప్లిటర్ ఎక్కువగా అయితే ఈ రౌటర్ ఇదంతా చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ ఏంటంటే అసలు మనం దేన్ని రౌట్ చేయలేము. ఇప్పుడు రిసీవర్ సెండ్ అంటాడు, నేను పంపించే మెసేజ్ ని డిఫరెంట్ రిసీవర్స్ కి పంపించాలి అంటే కంపల్సరీగా రౌటర్ కాన్సెప్ట్. ఓకేనా? రౌటింగ్ చేయాల్సిందే కంపల్సరీ.
అలా చెయ్యాలి అంటే ఇదిగో ఈ 3 లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ రౌటర్ అయిపోయింది. తర్వాత మల్టీ కాస్టింగ్ లో సీక్వెన్షియల్ మల్టీ కాస్టింగ్, ప్యారలల్ మల్టీ కాస్టింగ్. సీక్వెన్షియల్ మల్టీ కాస్టింగ్ అంటే ఏంటి? సీక్వెన్షియల్ మల్టీ కాస్టింగ్ అంటే ఏంటంటే సింపుల్ గా వాడు ఏం చెప్తున్నాడు అంటే, ఏదైనా ఒక మెసేజ్ వస్తుంది అనుకో, ఆ మెసేజ్ ని కండిషన్ ఉండదు ఇక్కడ. మెసేజ్ ప్రాసెస్ సీక్వెన్షియల్లీ, మెసేజ్ ప్రాసెసింగ్ సీక్వెన్షియల్లీ ఆర్ వన్ ఆఫ్టర్ అదర్. ఓకేనా? వన్ ఆఫ్టర్ అదర్ అంటే ఒకదాని తర్వాత మనం ఎన్ని రౌటింగ్ కండిషన్స్ పెట్టుకుంటామో అన్ని కండిషన్స్ కి ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళాలి. పైగా అది కూడా ఇక్కడ ఏంటంటే ఆ కండిషన్స్ ఫస్ట్ బ్రాంచ్ సీక్వెన్షియల్ అని చెప్తున్నాం కదా, ఇక్కడ లాగా ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మల్టీ కాస్టింగ్ అనుకోండి. దీంట్లో ఫస్ట్ బ్రాంచ్ ఒకవేళ పాస్ అయితేనే, ఐ మీన్ కరెక్ట్ గా రిసీవర్ కి వెళ్తేనే, అంటే సక్సెస్ అయితేనే అప్పుడు మాత్రమే సెకండ్ బ్రాంచ్ కి వెళ్ళి. ఓకేనా? ఫస్ట్ బ్రాంచ్ అనేది రిసీవర్ కి సక్సెస్ఫుల్ గా రీచ్ అయితేనే సెకండ్ బ్రాంచ్ అనేది స్టార్ట్ అయింది, అంటే సెకండ్ బ్రాంచ్ పాత్ కి మూవ్ అయింది. లేదు ఫస్ట్ బ్రాంచ్ లోనే ఇది గనక ఫెయిల్ అయితే గనక మొత్తం ఎంటైర్ మెసేజ్ అనేది ఫెయిల్ అయిపోతుంది. ఇంకా సెకండ్ బ్రాంచ్ కాదు, మీకు ఎన్ని బ్రాంచ్లు ఉన్నా సరే ఆ బ్రాంచెస్ వెళ్ళదు. బట్ రౌటర్ అలా కాదు. రౌటర్ ఫస్ట్ బ్రాంచ్ ఫెయిల్ అయింది అంటే కండిషన్ బేస్ చేసుకుంటారా, ఫెయిల్ అయింది అంటే సెకండ్ బ్రాంచ్ చూస్ చేసుకుంటుంది. ఇది ఫెయిల్ అయితే డిఫాల్ట్ కదా. బట్ మల్టీ కాస్టింగ్ ఏం చేస్తుంది? మల్టీ కాస్టింగ్ లో కూడా సీక్వెన్షియల్ మల్టీ కాస్టింగ్ ఏంటి? మెసేజ్ ఈస్ ప్రాసెసింగ్ సీక్వెన్షియల్లీ అంటే వన్ ఆఫ్టర్ అదర్. ఇది ఫస్ట్ ఏదైతే మనం బ్రాంచ్ కి పంపుతున్నామో, ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో, ఆ చూస్ చేసుకున్నామో, ఆ ఫస్ట్ బ్రాంచ్ అనేది రిసీవర్ కి సక్సెస్ఫుల్ గా రీచ్ అయితేనే సెకండ్ బ్రాంచ్ కి వెళ్తుంది, లేదా వెళ్ళదు. మొత్తం ఎంటైర్ మెసేజ్ అనేది ఫెయిల్ అయిపోతుంది. ఇది మల్టీ కాస్టింగ్ చేసే పని. మల్టీ కాస్టింగ్ లో సీక్వెన్షియల్ మల్టీ కాస్టింగ్. అలా కాదు, ఒకటి బ్రాంచ్ ఫెయిల్ అయితే రెండోది ఎందుకు ఆగిపోవాలి అనేసి ప్యారలల్ మల్టీ కాస్టింగ్ అనేది డిజైన్ చేశారు. ప్యారలల్ మల్టీ కాస్టింగ్ ఏంటి? ద మెసేజ్ ఈస్ ప్రాసెసింగ్ ప్యారలల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 బ్రాంచెస్ ఉన్నాయనుకోండి, ద మెసేజ్ ప్రాసెస్డ్ either బ్రాంచ్ 1 ఆర్ బ్రాంచ్ 2. దాని ఇష్టం ఎలాగైనా వెళ్ళిపోయింది. ఫస్ట్ బ్రాంచ్ సెలెక్ట్ అయితేనే నేను సెకండ్ బ్రాంచ్కి వెళ్ళాలి, లేదా సెకండ్ బ్రాంచ్ అయితేనే థర్డ్ బ్రాంచ్కి వెళ్ళాలి అని ఏమీ లేదు. దాని ఇష్టం. సెకండ్ బ్రాంచ్ నుంచి అయినా స్టార్ట్ చేయవచ్చు, ఫస్ట్ బ్రాంచ్ నుంచి అయినా స్టార్ట్ చేయవచ్చు, లేదా థర్డ్ బ్రాంచ్ నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు. మొత్తం మీద మనం మొత్తం ఉన్న బ్రాంచెస్ అన్ని ఒకసారి ప్యారలల్ గా రన్ అయిపోతుంది. ఓకేనా? దాన్ని ప్యారలల్ మల్టీ కాస్టింగ్. దీంట్లో ఏదైనా ఒకటి ఫెయిల్ అయినా దీనికి సంబంధం లేదు, మిగతా సక్సెస్ అయిపోతుంది. ఫెయిల్ అయిన దాన్ని ఆ పర్టికులర్ బ్రాంచ్ ఫెయిల్ అయిందని మాత్రం చూపిస్తుంది. ఓకేనా? మిగతా మట్టికి రన్ అయిపోతుంది. కానీ సీక్వెన్షియల్ అలా కాదు. ఎక్కడైనా ఒక 5 బ్రాంచెస్ ఉన్నాయనుకోండి, 5 బ్రాంచ్ లో థర్డ్ బ్రాంచ్ ఫెయిల్ అయింది అనుకోండి, మొత్తం కంప్లీట్ మొత్తం అంతా ఫెయిల్ అయిపోతుంది. ఓకేనా? ఆ ప్రాజెక్ట్ మనం ఏదైతే చేస్తున్నామో అది మొత్తం ఫెయిల్ అయిపోతుంది. నెక్స్ట్ బ్రాంచ్ కి వెళ్ళదు, ప్లస్ ఫస్ట్ ఈ కూడా ఫెయిల్ అని వచ్చేస్తుంది. అంటే కంప్లీట్ అవ్వలేదు మెసేజ్. మొత్తం కంప్లీట్ అయితేనే సీక్వెన్షియల్ మల్టీ కాస్టింగ్. ఎప్పుడు సీక్వెన్షియల్ మల్టీ కాస్టింగ్ యూస్ చేస్తాము అంటే, ఇప్పుడు నాకు ఫస్ట్ రిసీవర్ కి నువ్వు మెసేజ్ ని సక్సెస్ఫుల్ గా పంపించగలిగితేనే సెకండ్ రిసీవర్ కి పంపించు, లేకపోతే పంపించొద్దు అని మనకి రిక్వైర్మెంట్ ఎప్పుడైనా వచ్చినప్పుడు సీక్వెన్షియల్ మల్టీ కాస్టింగ్ యూజ్ చేసుకుంటాం. అలా కాదు, నాకు కండిషన్స్ అదే బ్రాంచ్ సంబంధం లేదు, నాకు బేస్డ్ ఆన్ ఇన్పుట్ మెసేజ్ ని బట్టి ఎన్ని నేను రౌటింగ్ కండిషన్స్ పెట్టుకుంటానో అన్నిటికి వెళ్ళిపోవాలి, అన్ని సక్సెస్ అవ్వకపోయిన పర్లేదు, ఏదైనా అయితే చాలు అనుకుంటే కనుక ప్యారలల్ మల్టీ కాస్టింగ్ యూజ్ చేసుకుంటాం. This is the difference between sequential and parallel. బట్ రౌటర్ మల్టీ కాస్టింగ్ రెండు ఒకలాగే ఉన్నాయి. చూడడానికి ఒకలాగా ఉంటే మొత్తం అంతా ఒక డిఫరెన్స్ నథింగ్ బట్ రౌటర్ మల్టీ కాస్టింగ్ నేమ్ లోనే ఉంది. ఇప్పుడు మల్టీ కాస్టింగ్ యూజ్ చేస్తున్నాం అనుకోండి, దీంట్లో కండిషన్స్ ఉండవు. కండిషన్ అనేది పెట్టుకోం. దెర్ ఈస్ నో మెయింటైన్ ఎనీ కండిషన్స్ ఇన్ మల్టీ కాస్టింగ్, ఏదర్ సీక్వెన్షియల్ ఆర్ ప్యారలల్. కండిషన్ అనేది ఉండదు. ఓకేనా? దేనికి కండిషన్ ఉండదు? ద మెసేజ్ ప్రాసెస్ ది రిసీవర్ ఆర్ దట్ పర్టికులర్ బ్రాంచెస్ వెళ్ళడానికి మల్టీ కాస్టింగ్ కి కండిషన్ అనేది ఉండదు. బట్ రౌటర్ ఏం చేస్తుంది? కండిషన్ కంపల్సరీగా డిఫైన్ చేయాలి. కండిషన్ ఉంటేనే ఆ పర్టికులర్ బ్రాంచ్ కి మెసేజ్ అనేది మూవ్ అవుతుంది, లేదా ట్రాన్స్ఫర్ అవుతుంది, లేదా వెళ్ళదు, నెక్స్ట్ బ్రాంచ్ ని ఎదుర్కొంటుంది. నెక్స్ట్ బ్రాంచ్ కూడా అవ్వకపోతే డిఫాల్ట్ గా ఎగ్జిట్ చేయాలి. అది రౌటర్ కి మల్టీ కాస్టింగ్ కి డిఫరెన్స్. ఓకేనా? ద మెసేజ్ ప్రాసెస్ చేయడంలో there is no condition maintained in multicasting, but in router we need to define some condition to process the message to receiver. Okay na? అది రౌటర్ కి మల్టీకాస్టింగ్ కి డిఫరెన్స్. ఇప్పుడు మల్టీకాస్టింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. కొత్త తీసుకుంటాం. ఇది మన ప్యాకేజ్. దీంట్లో నేను ఒక ఐప్లో క్రియేట్ చేస్తాను.
డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. రిసీవర్ వేరే వేరే పెట్టుకోవచ్చు, లేదా నువ్వు వాటిని రౌటర్ యూజ్ చేస్తే మటుకి వేరే వేరే రిసీవర్లకి వెళ్ళింది. మల్టీ కాస్టింగ్ యూజ్ చేస్తే సింగిల్ రిసీవర్ కూడా పంపుకోవచ్చు, వాటిని కంబైన్ చేసి. కానీ రౌటర్కి అలా కుదరదు, రౌటర్కి జాయిన్ గ్యాదర్ యూజ్ చేయాలి. బాగా డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. అక్కర్లేదురా బాబు, దీనికి వస్తుంది నోట్స్. ఇప్పుడు చూడండి, నేను న్యూ తీసుకోవాలి అంటే గనక మన ప్యాకేజ్లోకి వెళ్ళి ఎడిట్ చేసి దాంట్లో యాడ్ కొట్టి ఇంటిగ్రేషన్ ఫ్లో, ఇందులో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మల్టీ కాస్టింగ్. దీంట్లో సీక్వెన్షియల్. ఓకేనా, మల్టీ కాస్టింగ్ లో నేను ఫస్ట్ సీక్వెన్షియల్ టైప్ చేస్తాను. ఇంకా రిమైనింగ్ అన్నిటికి మనం ఇచ్చినా ఒకటే ఇవ్వకపోయినా ఒకటే. స్టార్ ఎక్కడైతే ఉంటుందో బాగా గుర్తుకోండి, మన సిపిఐ ఇంటిగ్రేషన్ లో స్టార్ ఎక్కడైతే ఫీల్డ్ కనబడుతుందో, స్టార్ ఇండికేట్ చేస్తాడో ఆ ఫీల్డ్స్ మట్టికి కంపల్సరీగా మనం డిఫైన్ చేయాల్సింది, దానికి ఏదోటి ఇవ్వాల్సింది, లేకపోతే అది వర్క్ కావాలి. ఇంకో మల్టీ కాస్టింగ్ అని పెట్టాను, ఇంకో ఇది మల్టీ కాస్టింగ్ అవుతాయి. అది తర్వాత కాన్సెప్ట్ చెప్తాను. ఏ అవుతాయి అవుతాయి, ఏం అవుతాయి, ఏం అవుతాయి. సరే సరే, ఇది చూడండి, ఇది చూడండి. ఇప్పుడు మల్టీ కాస్టింగ్ చేస్తున్నాను నేను. సెండర్ ఏం చేస్తున్నానంటే, దీన్ని ఫస్ట్ మనం యూజ్ చేయాలి అంటే ఫస్ట్ ఎడిట్ చేయాలి. ఎడిట్ చేసిన తర్వాత ఇదిగో ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేయగానే హైలైట్ అయ్యి ఆరో మార్క్ వచ్చింది. ఇది సెండరు మన సిపిఐకి స్టార్ట్ మెసేజ్ కి కనెక్ట్ చేశాను. యూజ్ చేసే అడాప్టర్ HTTPS యూజ్ చేస్తాను. ఓకేనా, అండ్ దీన్ని తీసుకొచ్చి రిసీవర్ తర్వాత చూద్దాం, దీన్ని పక్కన పెట్టండి, లేకపోతే రిసీవర్ డిలీట్ చేసేయండి, ప్రజెంట్ నాకు వద్దు అనుకుంటే తర్వాత చూద్దాం. దీన్ని ట్రయల్ వర్షన్ కాబట్టి మనల్ని ఏడిపించేస్తుంది. ఓకే, ఇంకో ఈ సెండర్ అడాప్టర్ HTTPS పెట్టాను కాబట్టి దాని అడ్రస్ అడుగుతుంది. అడ్రస్ ఏమి ఇస్తున్నాను, సేమ్ యాస్టీజ్గా ఇదే ఇస్తున్నాను, నాకు గుర్తుంచడం కోసం. ఓకేనా, మళ్ళీ అన్నీ కన్ఫ్యూజ్ అవ్వకుండా అవట్లా. అండ్ ఇదిగో దీన్ని అన్చెక్ చేయండి, ఎందుకంటే మెసేజ్ అనేది మన సిపిఈకి రావాలి అంటే CSRF ప్రొటెక్టెడ్ అనేది అన్చెక్ చేయండి. తర్వాత డేటా స్టార్ట్ అయిందా, ఓకే. నేను చెప్పాను కాన్ఫిగరేషన్స్ చెక్ చేయనా, రాత్రి అదే నీకు అదే మెసేజ్ పెట్టింది. సరే ఇచ్చుడు, ఓకే నువ్వు ఇచ్చుడు, దీన్ని కాన్సన్ట్రేషన్ చెయ్యి, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఏం కాన్సెప్ట్ అనుకున్నాం, రౌటర్ కండిషన్ అనుకున్నాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నానంటే ఒక 4 ఇంకా రౌటర్ అనేది ఇదిగో ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, ఈ సింబల్, దీన్ని రౌటర్ సింబల్ అంటారు. సో రౌటర్ సింబల్ దగ్గర క్లిక్ చేయగానే మనకి ఇదిగో లాస్ట్ క్లాస్లో చెప్పింది, ఇదిగో రౌటర్ ఉంది, రౌటింగ్లో రౌటర్ ఉంది, మల్టీకాస్ట్ ఉంది, స్ప్లిట్టర్ ఉంది. మల్టీకాస్టింగ్లో నేను సీక్వెన్షియల్ మల్టీకాస్టింగ్ తీసుకున్నాను, ఇదిగో ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. ఇక్కడ ప్లేస్ చేయగానే నాకు సీక్వెన్షియల్ మల్టీకాస్టింగ్ వచ్చింది. ఇప్పుడు నాకేంటంటే నేను 4 బ్రాంచెస్ పెట్టుకుంటున్నాను. 4 బ్రాంచెస్ పెట్టుకుంటున్నాను కాబట్టి నాకు 4 ఎండ్ మెసేజెస్ కావాలి. ఎండ్ మెసేజ్ ఈవెంట్స్ లో ఉంటుంది, దీన్ని ఈవెంట్స్ అంటారు. ఈవెంట్స్ లో మనకి ఎండ్ మెసేజెస్ ఉంటాయి.
డ్రాగ్ అండ్ డ్రాప్. సో అర్థమైతే గనక సిపిఐ ఎంత ఈజీ ఈ టూల్ ఏది ఉండదు నాకు తెలిసి. సో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ప్రాక్టీస్ చేయకపోతే అంతా నువ్వు ఏం చేసినా వేస్ట్. ఇంకో దీన్ని క్లిక్ చేయండి. వచ్చిన దాన్ని ప్రతిదాన్ని దీనికి కనెక్ట్ చేయాలి. ఓకే, నేను 4 పెట్టుకున్నా, 4 బ్రాంచెస్ పెట్టుకున్నా. 4 బ్రాంచెస్కి నేనేమనుకుంటున్నానంటే నాకు ఇన్పుట్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో 2 నెంబర్స్ ఉంటాయి, నెంబర్ 1 నెంబర్ 2 అని. ఎలా అంటే నేను దానికి డాక్యుమెంట్ కూడా చూపిస్తాను. మల్టీ కాస్టింగ్ వచ్చేపాటికి ఒకసారి చూడండి. ఇక్కడ నాకు ఒక XML మెసేజ్ వస్తుంది. ఇన్పుట్ నుంచి ఈ మెసేజ్ అనేది పంపిస్తున్నాడు. XML మెసేజ్ ఫ్రమ్ ఇన్పుట్ సోర్స్ నుంచి నాకు ఈ మెసేజ్ వస్తుంది. దాంట్లో ఏమున్నాయంటే వాడు నెంబర్ 1 నెంబర్ 2 అని 2 నెంబర్స్ పంపిస్తున్నాడు. దాన్ని XML కోడ్ అంటారు. నెంబర్ 1 నెంబర్ 2 అనే దాన్ని 2 నెంబర్స్ పంపిస్తున్నాడు. నెంబర్ 1లో 10 ఉంది, నెంబర్ 2లో 2 ఉంది. ఆ 2 నెంబర్స్ ని నేనేమనుకుంటున్నానంటే ఒక బ్రాంచ్కి వెళ్ళేపాటికి ఎడిషన్ చేయాలి. అదే మెసేజ్ మల్టీ కాస్టింగ్ కానీ ఏదైనా సరే ఒకసారి వినండి, ఏ రౌటర్ అయినా సరే సేమ్ మెసేజ్ ఆ బ్రాంచ్కి వెళ్ళిపోతుంది. కండిషన్ బట్టి ఆ బ్రాంచ్ లో ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయాలి. ఇప్పుడు సేమ్ మెసేజ్ ఇక్కడ నేను పెట్టిన 4 కండిషన్, ఈ 4 పెట్టుకున్నాను కదా, 4 రౌటింగ్స్ 4 సీక్వెన్షియల్ మల్టీకాస్టింగ్స్కి వెళ్ళిపోద్ది. ఇది బ్రాంచ్ 1, ఇది బ్రాంచ్ 2, ఇది బ్రాంచ్ 3, బ్రాంచ్ 4. నేను ఇక్కడ ప్రెస్ చేసి చూస్తే ఈ సీక్వెన్స్ ఎలా ఉంటుంది అంటే ఒకసారి ఇటు చూడండి. సీక్వెన్స్ ఇంకో బ్రాంచ్ 1 సక్సెస్ అయితేనే బ్రాంచ్ 2కి వెళ్తుంది, బ్రాంచ్ 2 సక్సెస్ అయితే బ్రాంచ్ 3కి వెళ్తుంది, బ్రాంచ్ 3 సక్సెస్ అయితే బ్రాంచ్ 4కి వెళ్తుంది. లేదు నేను ఈ బ్రాంచ్ ని మూవ్ చేయాలనుకుంటున్నాను, డౌన్ పెట్టాలనుకుంటున్నాను, నాకు ఫస్ట్ బ్రాంచ్ 1 తర్వాత బ్రాంచ్ 3నే అవ్వాలి. లేదు బ్రాంచ్ 3 కాదు, నాకు స్టార్టింగే బ్రాంచ్ 3 ఉండాలి అనుకుంటున్నాను. బ్రాంచ్ 3 సక్సెస్ అయితేనే రిమైనింగ్ సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నాను. అలాంటప్పుడు మనం ఇలా చేంజ్ చేసుకోవచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి, మల్టీ కాస్టింగ్ లో ఇది ఒక ఆప్షన్ ఉంది, మనకి ఏ బ్రాంచ్ ఫస్ట్ లో స్టార్ట్ అవ్వాలి అనేది. మామూలుగా బేసికల్ గా అయితే వాడు ఇచ్చినట్టు బ్రాంచ్ 1 నుంచే స్టార్ట్ అయ్యింది. ఓకేనా. ఇది మీకు ఏంటంటే ఒకవేళ ఇన్ కేస్ వాడు మీరు డిజైన్ చేసేసిన తర్వాత ఇది కాదు నాకు సెకండ్ ఫస్ట్ వెళ్ళాలి అనుకుంటే అమ్మో మళ్ళీ డిజైనింగ్ అంతా తీసేసి మళ్ళీ పెట్టుకోవాలని కాకుండా ఇదిగో ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ బట్టి బ్రాంచ్ 2 నాకు ఫస్ట్ సక్సెస్ అయితేనే మిగతా వెళ్ళాలి అనుకుంటే ఇది చేస్తాం. ఓకే, ఇప్పుడు చూడండి, నాకు ఇప్పుడు చెప్పిన మెసేజ్ని బట్టి ఈ మెసేజ్ నేను పంపిస్తున్నాను ఇన్పుట్ నుంచి. ఒక బ్రాంచ్లో ఎడిషన్ ఆపరేషన్ జరగాలి, రెండో బ్రాంచ్లోనేమో మైనస్ సబ్ట్రాక్షన్ జరగాలి, మూడో దాంట్లోనేమో డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్. అలా 4 బ్రాంచెస్కి 4 ఆపరేషన్స్ పెట్టుకున్నాం, సింపుల్ ఆపరేషన్స్. ఓకేనా. ఇదే విధంగా మనకి రిక్వైర్మెంట్ వస్తుంది. అదే మెసేజ్ ని మనం డిఫరెంట్ బ్రాంచెస్ లో మనకు కావాల్సినట్టుగా, అంటే మనకు కావాల్సినట్టుగా కాదు, రిసీవర్ రోడ్కి కావాల్సినట్టుగా దాన్ని మోడిఫై చేసి రిసీవర్ రోడ్కి సెండ్ చేయాలి. నాకు ఫస్ట్ బ్రాంచ్ లో ఏం రావాలి అనుకుంటున్నాను, ఇదిగో ఎడిషన్ రావాలి అనుకుంటున్నాను, ఇదిగో యాడ్ ఆపరేషన్ పెట్టుకుంటాను. సెకండ్ బ్రాంచ్ లో ఏమనుకుంటున్నాను, మైనస్ రావాలి అనుకుంటున్నాను. థర్డ్ బ్రాంచ్ లో ఏమనుకుంటున్నాను, డివైడ్ అని రావాలి అనుకుంటున్నాను. ఫోర్త్ బ్రాంచ్ లో ఇది మైనస్ డివైడ్ మల్టిప్లై ఇదిగో డివైడ్. అలా 4 బ్రాంచెస్ కి 4 మెసేజెస్ నేను క్రియేట్ చేసుకున్నాను. ఓకేనా. ఈ 4 మెసేజెస్ ని నేను అవుట్పుట్ లో రావాలి అనుకుంటున్నాను. సో కాబట్టి నేనేం చేస్తున్నానంటే అవుట్పుట్ లో రావాలి, ఇదే మెసేజ్ నాకు అవుట్పుట్ లో రావాలి అంటే ఏం చేయాలి, ఆల్రెడీ మనకున్న క్లాసెస్ లో దేన్ని యూజ్ చేసుకోవాలి, ఇప్పుడు వరకు అయినట్లో కంటెంట్ మోడిఫైర్ లో బాడీలో మనం ఏదైతే ప్లేస్ చేస్తామో అదే మనకు అవుట్పుట్ కింద వస్తుంది. అవునా. ఆ బాడీలో గనక ఏమైనా ప్రాపర్టీస్ కానీ హెడర్స్ కానీ ప్లేస్ చేసుకుంటే దాన్ని బట్టి చేంజ్ అయింది. ఓకేనా. సో అదే ఇక్కడ చేస్తున్నప్పుడు కంటెంట్ మోడిఫైర్ తీసుకుంటున్నాం. ఇది ట్రాన్స్ఫర్మేషన్స్ అంటారు వీటిని. ఇదేనా మెసేజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ లో కంటెంట్ మోడిఫైర్ ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఒకటి ఫస్ట్ కంటెంట్ మోడిఫైర్ అండ్ సెకండ్ కంటెంట్ మోడిఫైర్. కంటెంట్ మోడిఫైర్ ఏం చేస్తుంది, కంటెంట్ మోడిఫైర్ ఈజ్ యూజ్డ్ టు మోడిఫై ది ఇన్కమింగ్ పేలోడ్.
modify means we can create or delete the operations by using either property, header or message body. ఓకేనా? ఈ మూడు యూజ్ చేసుకొని మనం ఇన్కమింగ్ పేలోడ్ యొక్క స్ట్రక్చర్ అనే దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ది యూజ్ ఆఫ్ కంటెంట్ మోడిఫైర్. సో ఇదిగో నేను కంటెంట్ మోడిఫైర్ పెట్టుకుంటున్నాను. ఓకేనా? 4 బ్రాంచెస్ కి 4 కంటెంట్ మోడిఫైర్స్ ప్లేస్ చేసేసారు. ఓకే, ఇలాగా 4 బ్రాంచెస్ కి 4 కంటెంట్ మోడిఫైర్స్ ప్లేస్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు ఇన్పుట్ నుంచి వచ్చే మెసేజ్ ని లాక్ చేసుకోవడానికి నేనేం అదే ఇన్పుట్ నుంచి వచ్చేది ఏంటి, నాకు 2 నెంబర్స్ వస్తున్నాయి కాబట్టి ఆ 2 నెంబర్స్ కి నేనేం చేస్తున్నాను, కంటెంట్ మోడిఫైర్ పెట్టుకొని ఇది హెడర్స్ మెయింటైన్ చేసేట ప్రాపర్టీస్ హెడర్ ఇంకో ఒక కంటెంట్ మోడిఫైర్ పెట్టుకొని దాంట్లో ఏం చేస్తున్నానంటే ప్రాపర్టీస్ ని క్రియేట్ చేస్తున్నాను. ఇదిగో హెడర్స్ ని క్రియేట్ చేస్తున్నాను. హెడర్ ని ఎలా క్రియేట్ చేస్తాం, యాడ్ పెట్టి హెడర్ ఫస్ట్ ఏముంది, ఫస్ట్ నేను దీన్ని బట్టి ఫాలో అవ్వాలి. నెంబర్ 1 నెంబర్ 2 ఓకే. అలాగే దీంట్లో XML ఇదిగో XML పేలోడ్ నాకు కావాల్సింది ఇది. ఈ పర్టికులర్ ఈ 10 కావాలి అంటే అక్కడ ఉన్న 10 అనే దాన్ని నేను నాకు కావాల్సినట్టుగా ఇంటిగ్రేషన్ లో యూజ్ చేసుకోవాలి అంటే నేను దేన్ని యూజ్ చేసుకోవాలి, NUM అనే దాన్ని యూజ్ చేసుకోవాలి. అంటే అది ఎక్స్పాత్ కండిషన్ కాబట్టి ఒకసారి ఇటు చూడండి, అదే ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. /num1 ఓకేనా? దానికి ముందు ఏమి ఇవ్వాలి, ఇక్కడ రూట్ అని ఉంది, రూట్ ఇవ్వట్లేదు నేను కాబట్టి ఏం చేస్తాను, డబల్ స్లాష్ ఇచ్చేస్తాను. ఓకేనా? /root/number1 అని పెట్టుకోవాలి. కానీ మనకున్న చాయిస్ ఏంటి, డబల్ స్లాష్ పెట్టుకుంటే ఈ నెంబర్ 1 అనేది ఎన్ని పేరెంట్ ఎలిమెంట్స్ ఉన్నా సరే ఈ నెంబర్ 1 అనేది చైల్డ్ ఎలిమెంట్ అని. ఓకేనా? నాకు ఇందులో ఉన్న వాల్యూ కావాలి. ఇది ఏ కండిషన్ అంటారు, XML నుంచి తీసుకుంటున్నాం కాబట్టి ఎక్స్పాత్ కండిషన్ అంటారు. XML నుంచి తీసుకుంటున్నాం కాబట్టి ఎక్స్పాత్ కండిషన్ అంటారు. సో దీనికి నేను మామూలుగా నెంబర్ 1 అనే పెడుతున్నాను, num1 అనే పేరు పెట్టుకున్నాను. లేదు ఇక్కడ num1 ఉంది, ఇక్కడ కూడా num1 ఎందుకు పెట్టుకోవడం, పేరు మార్చుకోవచ్చు కదా, మన ఇష్టం అండి. ఇది అనేది మన ఇష్టం. నేమ్ అనేది నీ పేరు పెట్టుకో, లేకపోతే ఎవరి పేరైనా పెట్టుకో. కానీ పేరు పెట్టే ముందు ఎలా ఉండాలి అంటే రేపొద్దు నువ్వు దాన్ని యూజ్ చేస్తే అది నీకు గుర్తుండేటట్టు ఉండాలి, అది దేనికోసం యూజ్ చేశాను. సో నేను నెంబర్ 1 కోసం యూజ్ చేసుకున్నాను కాబట్టి నెంబర్ 1 అనే పెడుతున్నాను పేరు, నాకు ఈజీ ఐడెంటిఫికేషన్ కోసం. ఓకేనా? హలో సతీష్, అప్పుడు బస్ స్టాండ్ లో దిగిపోయావా? 5:30 to 6 చేయించుకో, 6 అయితే పర్లేదు. పర్లేదు నువ్వు చేంజ్ చేసేయి, కుదరకపోతే వదిలేయచ్చు, కుదిరితే చేసుకోవచ్చు. ఇది చూడండి, ప్రాపర్టీ 1 క్రియేట్ చేసా. అది ఎక్స్పాత్ అని ఎందుకు పెట్టుకున్నాం అదే అబ్జర్వ్ చేయండి. మనకు చాలా ఉంటాయి, మెయిన్ గా యూజ్ చేసేది కాన్స్టెంట్, ఎక్స్ప్రెషన్, ఎక్స్పాత్. ఈ 3 బాగా యూజ్ చేస్తాం, ఎక్కువగా యూజ్ చేస్తామని చెప్పాను. కాన్స్టెంట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం ఎక్కడి నుంచి తీసుకోవట్లా, మనమే ఇక్కడ ఒక వాల్యూ క్రియేట్ చేసి దానికి ఏదో ఒక వాల్యూ అసైన్ చేస్తే అది కాన్స్టెంట్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను హాయ్ అని పెట్టి ఇక్కడ గుడ్ మార్నింగ్ అని పెట్టుకోవచ్చు. హాయ్ దగ్గర గుడ్ మార్నింగ్ వస్తుంది అంటే హాయ్ లో గుడ్ మార్నింగ్ ఉంది అని మీనింగ్, అది కాన్స్టెంట్. ఇక్కడ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటంటే నువ్వు ఏదైనా ఎక్స్ప్రెషన్ ఇచ్చావు అనుకోండి, $in.body అనే ఎక్స్ప్రెషన్ ఉంది, మనకు తెలిసింది. ఆ $in.body అనే దాన్ని నువ్వు మెన్షన్ చేయాలి అనుకుంటే ఎక్స్ప్రెషన్ అనే దాన్ని యూజ్ చేసుకుంటావు. అలా కాదు నేను ఇది ఎక్స్పాత్ యూజ్ చేసుకుంటాను అంటే నీకు ఇన్పుట్ నుంచి వచ్చే మెసేజ్ XML మెసేజ్ అని నీకు ఎప్పుడైతే ఐడెంటిఫై అయ్యిద్దో అప్పుడు యూ హ్యావ్ టు యూజ్ ఎక్స్పాత్ కండిషన్స్ ఇన్ ఎయిదర్ ప్రాపర్టీ ఆర్ హెడర్స్. ఓకేనా? ఇదిగో నెంబర్ 1 అని పెట్టాను, తర్వాత సెకండ్ దాన్ని యాడ్ చేస్తున్నాను, అది నెంబర్ 2 అని పెట్టుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ అలా ఇన్పుట్ నుంచి వచ్చేయి. ఇదిగో ఇక్కడ /num2 ఓకేనా, num2 ఉంది కాబట్టి దాని పేరు కూడా ఇదే పెట్టుకున్నాను. ఇది XML నుంచి తీసుకున్నాను కాబట్టి ఎక్స్పాత్ పెట్టాను. ఇది తీసుకున్న తర్వాత డేటా టైప్ అనేది ఇవ్వాలి. డేటా టైప్ ఏంటి, java.lang.string, java.lang.string. బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఎక్స్పాత్ కండిషన్ యూజ్ చేసామంటే కంపల్సరిగా ఈ డేటా టైప్ అనేది ప్రీ డిఫైన్డ్ డేటా టైప్ అంటారు. ఓకేనా? డేటా టైప్ అనేది ఇచ్చుకోవాలి. సో నేను 2 ఇచ్చేసాను. హెడర్ లోనే ఎందుకు ఇచ్చుకోవాలి, ప్రాపర్టీలోనే ఇచ్చుకో, నీ ఇష్టం అది.
కానీ హెడర్ కి ప్రాపర్టీకి డిఫరెన్స్ అనేది చెప్పాను. హెడర్ అయినా ప్రాపర్టీ అయినా ఇంటిగ్రేషన్ ఫ్లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెడర్ స్టార్టింగ్ లో ఎక్కడైనా హెడర్ కానీ ప్రాపర్టీ కానీ స్టార్టింగ్ లో నువ్వు ఎక్కడైనా డిఫైన్ చేసి దీన్ని ఎక్కడైనా మిడిల్ లో యూజ్ చేసుకోవాలి. ఆ ప్రాపర్టీ కానీ హెడర్ అనుకుంటున్నావు అనుకో యూజ్ చేసుకోవచ్చు. బట్ ప్రాపర్టీస్ అనేవి రిసీవర్ కి సెండ్ చేయలేము. ప్రాపర్టీస్ అనేవి రిసీవర్ కి సెండ్ చేయలేము, కానీ హెడర్స్ అనేవి రిసీవర్ కి సెండ్ చేయవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. వేరే దాంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, అది దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫస్ట్ ఇక్కడ 2 నెంబర్లు ఇచ్చాను. నాకు ఎడిషన్ జరగాలి అంటే ఏం చేయాలి? యాడ్ ఆపరేషన్ అనేది యూజ్ చేయాలి. దానికి నేను ఒక మెసేజ్ అనేది పెట్టుకుంటాను ఇక్కడ. ఆ మెసేజ్ ఏంటంటే ఇదిగో ఈ మెసేజ్ నాకు ఇలాగే రావాలి, యాడ్ ఆపరేషన్ అనేది నాకు ఇలా రావాలి అనుకున్నాను కాబట్టి నేను ఈ మెసేజ్ క్రియేట్ చేసుకున్నాను. ఇది ఒక XML కోడ్. కంట్రోల్ సి చేయలేదురా, అది కావాలి, అది XML డిక్లరేషన్ అంటారు. బాడీలో చూడండి, ఇదిగో నాకు ఈ బ్రాంచ్ కనుక సక్సెస్ అయితే సీక్వెన్షియల్ కదా, సక్సెస్ అయితే నాకు ఏం రావాలి అంటే ఇదిగో ఇది XML వర్షన్ అంటారు, దీన్ని పక్కన పెట్టండి. రూట్ లో రో అనే దాంట్లో ఆపరేషన్ అనేది యాడ్ జరగాలి. యాడ్ నథింగ్ బట్ ఏంటంటే ఇదిగో ప్లస్ పెట్టాను మధ్యలో. దేనికి ప్లస్ పెట్టాను? హెడర్ డాట్ నెంబర్ 1, హెడర్ డాట్ నెంబర్ 2. ఇక్కడ హెడర్ డాట్ నెంబర్ 1 అంటే ఏమొస్తుంది? ఆ నెంబర్ 1 లో నేను ఇన్పుట్ నుంచి ఏ డేటా అయితే పంపుతున్నానో ఆ వాల్యూ ఇక్కడ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం పంపుతున్నాను? 10 అని పంపుతున్నాను కాబట్టి ఇదిగో ఇక్కడ 10 అని పంపుతున్నాను కాబట్టి ఆ 10 వచ్చి అక్కడ పడింది. తర్వాత ఇక్కడ హెడర్ డాట్ నెంబర్ 2 అంటే ఏం పడుతుంది అంటే అక్కడ 2 మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి 2 వచ్చి పడింది. ఓకేనా, అంటే 10 + 2. ఇక్కడ ఆపరేషన్ అనేది ఏం పర్ఫామ్ చేయట్లేదు, జస్ట్ 10 + 2 అనే దాన్ని నాకు కావాలి. ఓకేనా, మీకు ఆపరేషన్ పర్ఫామ్ అవ్వాలి అంటే మళ్ళీ అది వేరే కాన్సెప్ట్, దానికి మ్యాపింగ్ చేయాలి. ఇప్పుడు మనం మ్యాపింగ్ కాన్సెప్ట్కి వెళ్ళలేదు, జస్ట్ ఆపరేషన్ ఎలా జరుగుతుంది డిఫాల్ట్ గా ఎలా చేయగలం. మధ్యలో ప్లస్ వస్తుంది, 10 + 2 వస్తుంది ఇక్కడ. ఓకేనా, అది నాకు కావాలి. అది విత్ ఇన్ డీటెయిల్ అనే దాంట్లో రావాలి. విత్ ఇన్ డీటెయిల్ అనే మధ్యలో 10 + 2 అనేది రావాలి. ఇది నా ఫస్ట్. ఓకేనా, తర్వాత సెకండ్ కంటెంట్ మాడిఫైర్ లో ఇది కనుక సక్సెస్ అయితే సెకండ్ కంటెంట్ మాడిఫైర్ నాకు వర్క్ కావాలి. సెకండ్ కంటెంట్ మాడిఫైర్ లో ఏం రావాలనుకుంటున్నాను? మైనస్ రావాలి అనుకుంటున్నాను. కాబట్టి దానికి తగ్గట్టుగా ఒక కోడ్ రాసుకున్నాను. అక్కడ హెడర్స్ ఉపయోగించాను కాబట్టి ఇక్కడ హెడర్స్ అనే పెడుతున్నాను. ఓకేనా, రియల్ టైమ్ లో రాయాలి మనం. ఇది మనం రాయాలి, గుర్తుపెట్టుకోండి. వాడు ఇచ్చిన రిక్వైర్మెంట్ ని బట్టి ఇది మనం డిఫైన్ చేయాలి. మాక్సిమం ఇలాంటివి ఉండవు, మెసేజ్ మ్యాపింగ్స్ యూజ్ చేసుకోండి. ఇది డెమో పర్పస్ కాబట్టి మనం ఏదో రాసి పెడుతున్నాం అంతే. మెసేజ్ మ్యాపింగ్స్ అవి వస్తే ఇలాంటివి ఏమి ఉండవు. తర్వాత నాకేంటంటే మల్టిప్లై చేయాలనుకుంటున్నాను కాబట్టి దాన్ని ఇదిగో మల్టిప్లై. XML కోడ్ నేర్చుకోకర్లేదు అంటే నీకు ఐడియా ఉండాలి. ఐడియా లేనిదే ఏది అవ్వదు. నీకు రాను పోయే కొంత XML కోడ్ ఇది అని నీకు అర్థమైంది. నువ్వు XML కోడ్ రాకుండా XML కోడ్ లో ఉన్న డేటాని అనాలిసిస్ చేసి రిసీవర్ కావాల్సినట్టుగా డేటాను సెండ్ చేయాలి అంటే నీకు XML కోడ్ తెలిసి ఉండాలనే కదా. బాగా గుర్తుపెట్టాలి. మల్టిప్లై ఆపరేషన్ పర్ఫామ్ చేయనప్పుడు ఓన్లీ ఇంటూ అని ఇస్తున్నారు కదా మధ్యలో, అప్పుడు మనం మల్టిప్లై మెన్షన్ చేయడానికి అందులో బాడీలో పైన మల్టిప్లై ఉండదు కదా. అది నీకు మల్టిప్లై జరుగుతున్నట్టు నీకు ఇండికేషన్, అది మనకి ఇండికేషన్. మన కోసం మనం ఏం చేస్తున్నాం దీంట్లో అనేది తెలియడం కోసం, ఏ బ్రాంచ్ దగ్గర ఆగిపోయిందని తెలియడం కోసం. ఇదిగో ఇది. ఓకేనా, మొత్తం 4 పెట్టేశాను, డివైడ్ పెట్టాను. ఇదిగో 4 ఇట్లో 4 రిజల్ట్స్ మనకు వస్తాయి. ఫస్ట్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వచ్చి నెంబర్ 1 నెంబర్ 2 అనే ప్రాపర్టీస్ అనేది రీడ్ చేసుకుంటుంది. నెంబర్ 1 లోనేమో 10 పెట్టుకుంటుంది, నెంబర్ 2 లోనేమో 2 పెట్టుకుంటుంది. ఆ ప్రాపర్టీస్ ని నేను ఎక్కడన్నా యూజ్ చేసుకుంటే అక్కడ అదే వాల్యూని ప్లేస్ చేస్తాను. గుర్తుపెట్టు, నేను సేవ్ చేస్తాను. సేవ్ చేసి డిప్లై కొడతాను. ఇంకో నా స్టేటస్ అనేది నాట్ డిప్లాయిడ్ అని వచ్చింది, ఉంది ప్రీవియస్. ఇప్పుడు ఎప్పుడైతే ఇది స్టార్ట్ అయిద్దో డిప్లాయ్ అయిద్దో ఆటోమేటిక్గా స్టార్టెడ్ అని వస్తుంది. దీన్ని మనం మానిటరింగ్ లో చూసుకుంటాం. డూప్లికేట్ తీసుకొని దీనికి ఈ పేజ్కి మనకి సిపిలో ఏంటంటే ఫస్ట్ మనం వెబ్ సర్వీస్ లో వెబ్ అప్లికేషన్స్ లో మనకి ఎన్ని ఉంటాయంటే 4 టైప్స్ ఉంటాయి. ఒకటి డిజైన్, డిస్కవర్, డిజైన్, మానిటరింగ్ అండ్ సెట్టింగ్స్. మొత్తం 4 ఉంటాయి, 4 కేటగిరీస్.
డిస్కవర్, ఇది డిస్కవర్, ఇది డిజైన్, అండ్ ఇది మానిటరింగ్, అండ్ ఇది సెట్టింగ్స్. ఓకేనా, నేను ఇప్పుడు మానిటరింగ్కి వెళ్తున్నా. అంటే మనం చేసిన ఐఫ్లోని మనం మానిటర్ చేయొచ్చు అని. మానిటరింగ్ ట్యాగ్ మన చేతుల్లోనే ఉంటుంది, ఆ కంట్రోలింగ్. ఓకేనా, ఐఫ్లో సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అన్నీ మన దగ్గరే ఉంటాయి. సో నేను మానిటరింగ్ సెక్షన్కి వెళ్ళి ఇదిగో మేనేజ్ ఇంటిగ్రేషన్ కంటెంట్స్కి వెళ్తే ఆటోమేటిక్గా నా ఐఫ్లో స్టార్ట్ అయ్యి ఉంది. ఓకేనా, దీని ఎండ్ పాయింట్ అడ్రస్ ఇది. ఇది తీసుకెళ్ళి నేను ఏం చేయాలంటే సెంట్రోడ్ నాకు డేటా పంపాలి అంటే కనుక నేను ఈ అడ్రస్ని సెంట్రోడ్ దగ్గర కాన్ఫిగర్ చేయాలి. చేస్తేనే సెంట్రోడ్ పర్టికులర్ అడ్రస్కి డేటా పంపుతాడు. సిపిఏలో నెంబర్ ఆఫ్ ఐఫ్లోస్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ప్యాకేజెస్ ఉంటాయి. ఆ ప్యాకేజ్లో అదే ఐఫ్లోకి డేటా ఎలా పంపుతున్నాడు అంటే బేస్డ్ ఆన్ అవర్ ఎండ్ పాయింట్ యూఆర్ఎల్. ఓకేనా, దీన్ని సిపిఐ ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ అంటారు. నేను దీన్ని కాపీ చేసుకొని, మనకు ఇప్పుడు సెండర్ లేదు కాబట్టి సెండర్ కింద యాక్ట్ చేసేది మనకి ఏంటి ఇక్కడ పోస్ట్ మ్యాన్. సెండర్ కింద యాక్ట్ చేసేది ఏంటి పోస్ట్ మ్యాన్. కాబట్టి పోస్ట్ మ్యాన్ని నేను సర్వీస్ తీసుకుంటాను. పోస్ట్ మ్యాన్ వెబ్ సర్వీస్ ఇది లాంచ్ చేసుకుంటాను. మీకు కావాలంటే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. వెబ్ సర్వీస్ యూజ్ చేసుకుంటా, ఎందుకంటే నెట్ ఉంటే అది కంపల్సరీగా మనకు వర్క్ అయింది కాబట్టి. అదైనా నెట్ కావాలి, దానికైనా ఏదైనా. ఎందుకు నేను ఏంటంటే అంతగా అవసరం లేదు అనుకున్నాను. సరే, రెస్ట్రెక్ దీన్ని డూప్లికేట్ చేసి దీన్ని ఈ డూప్లికేట్ దానికి పేరు మల్టీకాస్టింగ్ అని పెట్టుకోండి. చూడండి, నేను చేసే ప్రతిదీ అబ్జర్వ్ చేయండి. ఈ మల్టీకాస్టింగ్ లో దీంట్లో ఏం చేస్తున్నానంటే చెప్తా ఏంటి ఇదిగో మంది. ఇప్పుడు నాకు అడ్రస్ పెట్టాను కదా, అడ్రస్ ఇక్కడ పేస్ట్ చేస్తాను. చూడండి, మన ఏ అడ్రస్ అయితే ఉందో ఇదిగో మన అడ్రస్ పెట్టాను. ఇదిగో ఈ అడ్రస్ లో ఫస్ట్ మనం చూసుకోవాల్సిన అథెంటికేషన్ వచ్చేపాటికి బేసిక్ అథెంటికేషన్ బేసిక్ పెట్టుకున్నాను. ఆల్రెడీ ఇది ఎలా పెట్టాను అనేది మీకు అందరికీ అదే చూపించాను, బేసిక్ అథెంటికేషన్. ఇప్పుడు బాడీలో నేను పెట్టేది ఏంటంటే ఎక్స్ఎంఎల్ డేటా పెడుతున్నాను. ఆ ఎక్స్ఎంఎల్ డేటా ఏంటంటే ఇదిగో మన బాడీలో ఇది కంట్రోల్ సి. ఇదిగో ఇది చూడండి, మన ఇన్పుట్ పేలోడ్ ఇది. ఇంకో ఇది మన ప్రజెంట్ మనం చేసేది ఏంటంటే సోర్స్ సెండర్ సిస్టమ్. ఇది సెండ్ చేయాల్సిన పని అంతా మనం ఇక్కడ చేస్తున్నాం. వాడు ఇదిగో ఈ డేటాను పంపి నాకు పంపుతున్నానండి. నేను ఏం చేస్తానంటే సెండ్ చేస్తాను. సెండ్ చేసేటప్పుడు ఇదిగో సెండ్ చేశాను. సెండ్ చేస్తే నాకు దానికి తగ్గట్టుగా ఏది అన్ని ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నాకు రిజల్ట్ రావు. రిజల్ట్ ఏది వచ్చిందో ఒకసారి చూడండి. నాకు రిజల్ట్ లో ఇంకో ఆపరేషన్ డివైడ్ అని వచ్చింది. ఇందాక నువ్వు డివైడ్ ఎందుకు యూజ్ చేసుకోవాలన్నావు కదా, నాకు ఐడెంటిఫికేషన్ కోసం ఇది పెట్టుకున్నాను, యాడ్ డివైడ్ సంథింగ్. నాకు ఈ సింబల్ తెలియదు కాబట్టి అప్పుడు వాళ్ళకి తెలియదు. టెక్నికల్ నాన్ టెక్నికల్ పర్సన్స్ కి సింబల్స్ తెలియదు. సో వాళ్ళకి రైటింగ్ ఉంటేనే తెలుస్తుంది. వాళ్ళ కోసం మనం ఏం చేయాలంటే వాళ్ళ కన్వీనియంట్ గా మనం కూడా మారాలి. ఓకేనా, అందుకని నేను డివైడ్ పెట్టుకున్నాను. కాబట్టి ఇదిగో ఇక్కడ ఈ సింబల్ ఏంటా అని నన్ను ఎత్తుకోకూడదు. పైన చూడంగానే డివైడ్ వచ్చింది. అంటే డివైడ్ మనం ఎక్కడ డిఫైన్ చేసాము మన ఐఫ్లోలో అంటే ఒకసారి చూడండి. నేను ఒక చిన్న పని చేయలేదు, దీని పేర్లు మార్చేద్దాము అంటే మార్చేయచ్చు. ఈ కంటెంట్ మాడిఫైర్ బదులు యాడ్ పెట్టుకుంటున్నా. అలాగే మన ఇష్టం వాటి నేమ్ ఐడెంటిఫికేషన్ కోసం ఇది మైనస్. నేమింగ్ కన్వెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్.
బాగా గుర్తుంచుకోండి. ఇది మల్టిప్లై నేమింగ్ కన్వెన్షన్ అనేది చాలా ఎవరు అడుగు. ఇది డివైడ్, ఓకేనా. మనకి ఏదొచ్చింది, ఇదిగో డివైడ్ లో ఏదైతే పెట్టానో చూడండి, డివైడ్ లో ఏదైతే పెట్టానో బై అని ఉంది, ఇదిగో డివైడ్ లో దీని బదులు 10 వచ్చింది, దీని బదులు 2 వచ్చింది, డివైడ్ మాత్రం వచ్చింది. ఎందుకని ఒకసారి చూడండి, ఐఫ్లో బాగా అబ్జర్వ్ చేయండి. నాకు ఫస్ట్ ఇక్కడికి వచ్చింది, బ్రాంచ్ 1 రన్ అయ్యింది, యాడ్ రిజల్ట్ వచ్చింది, ఇక్కడ రిసీవర్ ఉంటే పంపించేస్తుంది, రిసీవర్కి పంపించేస్తుంది, లేకపోతే ఇక్కడతో ఎండ్ చేసి సెకండ్ బ్రాంచ్కి వెళ్ళింది. దీంతో నాకు అంత అనవసరం, అది సక్సెస్ అయిపోయింది. సెకండ్ బ్రాంచ్కి వెళ్ళింది, ఇక్కడ ఏదైతే వచ్చిందో దాన్ని ఇక్కడ రిసీవర్ పెడితే ఆ రిసీవర్కి వెళ్ళింది, లేదా ఇక్కడతో ఎండ్ అయిపోయి థర్డ్ బ్రాంచ్కి వెళ్ళింది. ఎందుకంటే ఇది కూడా సక్సెస్ అయింది కాబట్టి. థర్డ్ బ్రాంచ్ కూడా సక్సెస్ అయితే కనుక ఫోర్త్ బ్రాంచ్కి వెళ్ళింది. ఫోర్త్ బ్రాంచ్ సక్సెస్ అయితే కనుక అదే రిజల్ట్ ని మనకి ఇచ్చింది. ఇది పోస్ట్ మ్యాన్. ఇదే ప్రాసెస్ మనకి ఇదిగో ఇక్కడ చూద్దాం. ఇదే ప్రాసెస్ మనకి ఇక్కడ జరగాలి అంటే ట్రేస్ మోడ్ లో పెట్టుకుని లాగ్ లెవెల్ ఈక్వల్ టు ట్రేస్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే కంప్లీట్ హౌ ది మెసేజ్ ప్రాసెస్డ్ అండ్ ట్రాన్స్ఫర్ టు ది ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అని, ఓకేనా. ప్రాసెస్డ్ ట్రాన్స్ఫర్ ఎలా జరుగుతుంది, ప్రాసెస్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎలా జరుగుతుంది అనేది చూడాలి అంటే ఇదిగో నువ్వు కంపల్సరిగా ట్రేస్ మోడ్ లో పెట్టుకోవాలి. ట్రేస్ మోడ్ లో పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, వన్స్ డిప్లాయ్ అయినా చెయ్యాలి, లేదా మెసేజ్ ట్రిగ్గర్ అయినా చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి, లేకపోతే అది ట్రేస్ ఉండదు, ఇన్ఫోలోనే ఉండదు. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే మెసేజ్ పంపిస్తున్నాను, సెండ్ చేస్తున్నాను. వన్స్ సెండ్ చేసిన ఇదిగో సెండ్ చేసిన తర్వాత నాకు డిఫరెన్స్ ఏం తెలుస్తలేదు అనుకుంటే కనుక ఇక్కడ ఒక 100 పెడుతున్నాను, ఈ మెసేజ్ ని సెండ్ చేస్తాను. ఇది ఇక్కడ 100 వచ్చింది, 100 2, ఓకేనా. సెండ్ చేశాను కాబట్టి నేను ఇప్పుడు ధైర్యంగా ట్రేస్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎన్నిసార్లు నేను మెసేజ్ పంపాను, 3 టైమ్స్ పంపాను కాబట్టి 3 టైమ్స్ కంప్లీట్ అయింది నా ఐడి. బాగా గుర్తుంచుకోండి, కంప్లీటెడ్ 1, కంప్లీటెడ్ 2, కంప్లీటెడ్ 3. నాకు ఇదిగో లాస్ట్ మెసేజ్ చూస్తున్నా కంప్లీటెడ్ 3. ఇక్కడ నాకు రిజల్ట్ ఏమీ రాదు, నేను ఏం పెట్టుకోలేదు కాబట్టి. ఇక్కడ కూడా నేను రిజల్ట్ చూడాలి అంటే గ్రూవీ స్క్రిప్ట్స్ అనేది పెట్టుకుంటాను, అది వేరే కాన్సెప్ట్, తర్వాత చూద్దాం. నేను ట్రేస్ లోకి వెళ్తున్నాను. వన్స్ ట్రేస్ ఎందుకు పెట్టాను అనుకుంటున్నాను, మన మెసేజ్ ఎలా ప్రాసెస్ అవుతుంది స్టార్ట్ మెసేజ్ నుంచి ఎండ్ మెసేజ్ వరకు అని తెలుసుకోవడానికి నేను ట్రేస్ అనేది అప్లై చేశాను. ఇదిగో నా మెసేజ్, ఇదిగో ఇటు చూడండి, ఇంకో సెండర్ నుంచి మెసేజ్ వచ్చింది, వచ్చి ఇక్కడ ప్రాపర్టీస్ ఏవో క్రియేట్ అయినాయి, ఆ ప్రాపర్టీస్ లో ఆ వాల్యూస్ అనేవి ప్లేస్ అయినాయి. నెక్స్ట్ ఇదిగో సీక్వెన్షియల్ మల్టీకాస్టింగ్ వచ్చింది, ఫస్ట్ ఈ బ్రాంచ్ రన్ అయ్యింది, ఇదిగో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి అయిపోయింది. ఇదిగో సెకండ్ వచ్చింది, థర్డ్ వచ్చింది, ఫైనల్ వచ్చింది. ఇక్కడ చూడండి నాకు ఇదిగో ఇక్కడ కూడా అదే స్టెప్స్ జరుగుతాయి. ఇదిగో HTTPS తర్వాత కంటెంట్ మాడిఫైర్ 5, ఇదిగో ఈ కంటెంట్ మాడిఫైర్ లో నేను ఏం డిఫైన్ చేశానో అవి ఉంటాయి. దీని రిజల్ట్ కావాలి అంటే గనక ఇదిగో కంటెంట్ మాడిఫైర్ కి ఏమొచ్చింది, ఇన్పుట్ నుంచి వచ్చిన డేటా అనేది కంటెంట్ మాడిఫైర్ దగ్గరికి వచ్చింది. నేను ఏదైతే ఇన్పుట్ కింద పంపానో అది ఇది. ఇప్పుడు కంటెంట్ మాడిఫైర్ లో ఏం జరుగుతుంది అనేది ఇక్కడ చూద్దాం. ఇక్కడికి వచ్చి కంటెంట్ మాడిఫైర్ లో ఏం జరుగుతుంది, అదే ఇన్పుట్ అనేది కంటెంట్ మాడిఫైర్ నుంచి పాస్ అయ్యి ఇదిగో సీక్వెన్షియల్ మల్టీకాస్టింగ్ దగ్గరికి వచ్చి ఈ సీక్వెన్షియల్ మల్టీకాస్టింగ్ లో ఫస్ట్ కంటెంట్ మాడిఫైర్ దగ్గరికి వెళ్ళింది. అంటే ఫస్ట్ కంటెంట్ మాడిఫైర్ కి ఇది ఇన్పుట్ కింద ఇచ్చి ఇప్పుడు దాని ఎండ్ దగ్గర ఏం జరిగింది, ఎండ్ దగ్గర ఇదిగో మనం ఏదైతే ఇచ్చామో అది వచ్చింది. ఇదిగో ఈ ఇన్పుట్ ని, ఇదిగో ఈ ఇన్పుట్ అనే దాన్ని 102 అనే దాన్ని ఎండ్ మెసేజ్ దగ్గర ఇదిగో 100+2 అని ఇచ్చింది, ఓకేనా. ఇది తర్వాత నెక్స్ట్ మళ్ళీ సీక్వెన్షియల్ మల్టీకాస్టింగ్ దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు సీక్వెన్షియల్ మల్టీకాస్టింగ్ దగ్గర ఉండే ఇన్పుట్ ఏంటి, ఇదిగో ఇది, ఇంకో సెండర్ నుంచి ఏమొస్తుందో అది మళ్ళీ వస్తుంది. అది మళ్ళీ ఎండ్ దగ్గరికి వెళ్ళేపాటికి ఏమైంది, ఇదిగో 100-2 అయ్యింది. అలాగా మనం ఏ స్టెప్ చూసినా క్లియర్ గా ఇక్కడ చూడాలి అంటే హ్యావ్ టు లాగ్ లెవెల్ ఇన్ఫో టు ట్రేస్, ఓకేనా. ఇన్ఫో నుంచి ట్రేస్ లో ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో అప్పుడే అదేమవుతుంది అంటే ఆ మెసేజ్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది స్టార్ట్ టు ఎండ్ ప్రాసెస్ మధ్యలో ఏం జరుగుతుందో అంతా వస్తుంది, ఓకేనా. ఇది నా ఫైనల్. ఇంకో ఫైనల్కి వచ్చేపాటికి ఏమొస్తుంది, ఇదిగో నాకు ఇదిగో ఈ మెసేజ్ వచ్చింది కాబట్టి ఇదే నాకు పోస్ట్ మ్యాన్ లో చూపించింది 100/2, ఓకేనా. 100/2 నాకు ఇప్పుడు ఇలా కాదు, నేను సెండర్ నుంచి సమ్ డేటా పంపించాను, ఆ డేటాని మాడిఫై చేసిన తర్వాత మొత్తం అన్ని కలిపి రావాలి, నాకు మొత్తం డేటాస్ అన్ని కలిపి ఒక మెసేజ్ కింద రావాలి. ఇప్పుడు ఏవైతే 4 మెసేజెస్ ఇండివిజువల్ గా చూసామో ఆ మెసేజ్ అన్నిటిని కంబైన్ చేసి మెర్జ్ చేసి సింగిల్ మెసేజ్ కింద పంపించాలి.
అలా పంపించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, మన దగ్గరికి రండి, మన ఐఫ్లో దగ్గరికి రండి. మన ఐఫ్లో దగ్గరికి వస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమేమి కంబైన్ చేయాలి, వేటిని కంబైన్ చేయాలి అంటే ఏంటిది, ఏమేం కంబైన్ చేయాలి అంటే ఇదిగో డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి, ఇంగో డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. డిఫరెంట్ బ్రాంచెస్ యొక్క మెసేజ్ ని కంబైన్ చేయాలి లేదా జాయిన్ చేయాలి అంటే మనకు ఒక స్టెప్ అనేది ఉంటుంది. ఆ స్టెప్ జాయిన్ అంటారు. ఇంకో యూ హ్యావ్ టు మెర్జ్ ది మెసేజెస్ ఫ్రమ్ డిఫరెంట్ బ్రాంచెస్. అంటే డిఫరెంట్ బ్రాంచెస్ నుంచి వచ్చే మెసేజెస్ ని మనం కంబైన్ చేయాలి అంటే యూ హ్యావ్ టు యూస్ జాయిన్. ఆ జాయిన్ చేసిన తర్వాత వాళ్ళన్నిటిని గ్యాదర్ చేయాలి కదా, గ్యాదర్ చేసి సింగిల్ మెసేజ్ కింద ఇవ్వాలి అంటే యూ హ్యావ్ టు యూస్ గ్యాదర్. ఓకేనా, జాయిన్ అండ్ గ్యాదర్. జాయిన్ గ్యాదర్ ఎందుకు యూజ్ చేస్తుంది అంటే, ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇలా డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్న ఏవైతే ఉన్నాయో వాటి బ్రాంచెస్ యొక్క మెసేజెస్ ని కంబైన్ చేసి సింగిల్ మెసేజ్ కింద తీసుకురావడానికి జాయిన్ అండ్ గ్యాదర్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఆ స్టెప్స్ కూడా ఎక్కడ ఉంటాయి అంటే రౌటింగ్ లోనే ఉంటాయి. ఓకేనా, రౌటింగ్ లోనే ఉంటాయి. ఇదిగో రౌటింగ్ లో జాయిన్ అనే స్టెప్ ఉంది. నేను జాయిన్ అనే స్టెప్ తీసుకున్నాను. ఈ జాయిన్ అనే స్టెప్ కి ఏం చేస్తున్నానంటే వీటిని జాయిన్ చేస్తున్నాను 1 by 1. చూడండి, నాకు ఇవి అక్కర్లేదు, ఇంకా ఇన్ని ఎండ్ మెసేజెస్ అక్కడ అన్ని ఎండ్ చేయట్లేదు కదా నేను. సో ఎండ్ మెసేజెస్ నాకు అక్కర్లా, డిఫరెంట్ బ్రాంచెస్ వస్తున్నాయి. ఎండ్ మెసేజ్ ఎప్పుడు ఇంకా నేను కంప్లీట్ చేసేసాను ఐఫ్లో అన్నదప్పుడు మాత్రమే ఎండ్ మెసేజ్ యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు నేను ఇంకా ఐఫ్లో కంప్లీట్ చేయలే, వీటిని ఏం చేస్తున్నాను, మెర్జ్ చేస్తున్నాను. జాయిన్ చేసి మెర్జ్ చేసుకోవాలి మొత్తం. ఇదిగో ఫస్ట్ బ్రాంచ్ ఇదిగో ఇక్కడికి వచ్చింది. తెలిస్తే సబ్జెక్ట్ చాలా ఈజీగా ఉంటుంది. ఎప్పుడు ఈజీగా ఉంటుంది అంటే నువ్వు ప్రాక్టీస్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. ఇది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చెప్తారు, నేను ఇవి చెప్తున్నాను. వేరే మల్టీ కాస్టింగ్ అనే బట్టి వేరే ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పచ్చు, ఈ ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పకపోవచ్చు అలా. కానీ కాన్సెప్ట్ అనేది తెలిస్తే అప్లికేషన్ ఎలాగైనా యూజ్ చేస్తుంది. ఓకేనా, సో అది ఇప్పుడు జాయిన్ అయిపోయింది. జాయిన్ ఏం చేస్తుంది అంటే జాయిన్ వల్ల యూజ్ ఏంటి అసలు, జాయిన్ వల్ల యూజ్ ఏంటంటే జాయిన్ ఏం తెలుస్తుంది అంటే జాయిన్ అనేవాడికి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఎన్ని బ్రాంచెస్ నుంచి మెసేజెస్ వస్తున్నాయి, వాటిని నేను ఎలా జాయిన్ చేయాలి, హౌ మెనీ బ్రాంచెస్ ఆర్ దేర్ ఇన్ ఆర్డర్ టు జాయిన్. ఓకేనా, నేను జాయిన్ చేయడానికి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి అనేది కౌంట్ చేసుకుంటుంది. ఆ కౌంట్ చేసుకొని ఆ బ్రాంచెస్ అన్నిటిని ఒక చోటకి తీసుకొచ్చి ఆ మెసేజెస్ ని అన్నిటిని గ్యాదర్ కి నువ్వు గ్యాదర్ చేసుకోని పంపిస్తుంది. గ్యాదర్ ఏం చేస్తుంది, ఈ జాయిన్ యొక్క కండిషన్ బేస్ చేసుకొని గ్యాదర్ విల్ కంబైన్ ది మెసేజెస్, విల్ కంబైన్ ది ఇన్కమింగ్ మెసేజెస్. ఎన్ని వస్తే అన్నిటిని కంబైన్ చేసుకో. ఇప్పుడు వరకు జాయిన్ ఇదిగో ఇదే లాస్ట్ ది అని చెప్పేంత వరకు అది కంబైన్ చేసుకుంటూనే ఉంటుంది. జాయిన్ ఏం చేస్తుంది, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి అనేది కౌంట్ చేసుకుంటుంది. 4 ఉన్నాయి, దానికి చెప్పింది 1 2 3 4 అయిపోయినాయి. ఇంకా అది మొత్తం అంతా ఒక మెసేజ్ కింద కంప్లీట్ గా ఇస్తుంది. అంటే జాయిన్ అండ్ గ్యాదర్ విల్ వర్క్ టుగెదర్, విల్ నాట్ వర్క్డ్ అలోన్. బాగా గుర్తుంచుకోండి, జాయిన్ గ్యాదర్ కంపల్సరిగా రెండు కలిసే వర్క్ చేయాలి, విడిగా అయితే వర్క్ అవ్వదు. జాయిన్ గ్యాదర్ ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్ అదే మొన్న, జాయిన్ గ్యాదర్ గురించి ఏంటి అంటే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, గ్యాదర్ అనే దాన్ని తీసుకున్నాను. ఇదిగో ఎండ్ మెసేజ్ పెట్టుకోవాలి ఫస్ట్. దేన్నైనా మనం ఎండ్ చేయాలి కదా, ఎండ్ చేయకపోతే మళ్ళీ ఐఫ్లో రన్ అవ్వదు. సరే, ఐఫ్లో రన్ అవ్వదు ఎండ్ మెసేజ్. నా ఎండ్ మెసేజ్ పెట్టుకున్నాను. ఈ ఎండ్ మెసేజ్కిను జాయిన్కి మధ్యలో ఏమి ఇవ్వాలి, నేను గ్యాదర్ అనే దాన్ని ఇవ్వాలి. ట్రైలే కాదు, మామూలు రియల్ దాంట్లో కూడా ఎలా గడిపించేది తెలుసా, ఏదైనా అంతే. అందుకని నేను చెప్పి గ్యాదర్, ఇదిగో గ్యాదర్ తీసుకున్నాను, గ్యాదర్ వచ్చేసింది మనకు. ఇదిగో గ్యాదర్ లో ఇదిగో జాయిన్ చూడండి ఒకసారి. జాయిన్ సింపుల్ గా ఇట్ నోస్ హౌ మెనీ బ్రాంచెస్ ఆర్ దేర్ ఇన్ ఆర్డర్ టు జాయిన్, అంతే దాని పని. ఇంకేం ఉండవు దీంట్లో, ఆప్షన్స్ ఏం ఉండవు, ఎన్ని బ్రాంచెస్ వస్తున్నాయి ఏంటి అంతే చూసుకుంటుంది అది.
వచ్చిన అన్నిటిని లాగేసుకొని ఒక తాటిగా అదే ఒక లైన్ మీద తీసుకొస్తాం. ఇక్కడ ఏం చూపించి దానికి ఆప్షన్స్ ఏం లేదు, దాని పేరు ఉంది అంతే. ఒక జాయిన్ అని కాదు, దాని పేరు అంతే, జాయిన్ అనేది అని పేరు. నేను వేరేది పెట్టుకుంటే వేరే దాని కింద మారిద్ది, అదిగో దీని పేరు జాయిన్ అంతే. ఈ ఐఫ్లో ఒకటోది కాబట్టి 1 అని వచ్చింది, ఇంకోటి ఎక్కడైనా యూజ్ చేస్తే 2 అని వస్తుంది అలా. ఇగో కానీ గ్యాదర్కి వచ్చేపాటికి గ్యాదర్కి కొన్ని కండిషన్స్ ఉంటాయి. గ్యాదర్ అనే దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. గ్యాదర్ అనేది దీని నేమ్, ఇది అగ్రిగేషన్ వచ్చేపాటికి దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. హలో సతీష్, దిగవా? దిగి మొన్న ఆపోజిట్ లో వచ్చినట్టు నువ్వు చందనబ్రాస్ రోడ్డుకి వచ్చావు కదా, అలా కాకండి ఇటు పక్క వాసవి టెక్స్టైల్స్ ఉంటది కదా, ఇటు పక్క వాసు దాని ముందు సందు, ఇటు పక్క సందు స్ట్రైట్ గా వచ్చి వాసవి అది దాటుకొని కొంచెం ఎదరికి వచ్చేస్తే నీకు 4 కూడా రోడ్డు తగ్గుతుంది. అక్కడికి వచ్చి మాదేపల్లి రోడ్డుకి వెళ్ళే ఆటో ఎక్కువ అంతే. మాదేపల్లికి వెళ్ళే రోడ్డు ఆటో ఎక్కి, మాదేపల్లి రోడ్డు ఆటో, ఓకేనా, ఆటో ఎక్కి బ్రహ్మం గారి గుడి అని చెప్పి చాలు. బ్రహ్మం గారి గుడి, బ్రహ్మం గారి గుడి అంటే ఆడే చెప్పేస్తాడు, అక్కడ దింపేస్తాడు, అక్కడే మైండ్. అంటే శంకరారి తోట అంటే లోపలికి వెళ్ళాలి, ఏం శంకరారి తోట వెళ్దా అంటారు, వీడు కంగారు పెడతారు, ఆ రోడ్డు మీద దింపేయడం వచ్చేసి. ఇది చూడండి, ఫస్ట్ ఇది చూడండి, గ్యాదర్ లో చూడండి ఒకసారి. దీంట్లో ఇన్కమింగ్ ఫార్మేట్ అంటే ఏంటి? జాయిన్ అనేది ఏదైతే ఫార్మాట్స్ ని తీసుకుంటుందో ఆ ఫార్మాట్స్ ఎలా ఉంటాయంటే ఏదైనా ఉండొచ్చు, లేదా ప్లెయిన్ టెక్స్ట్ ఉండొచ్చు, లేదా ఎక్స్ఎంఎల్ డిఫరెంట్ ఫార్మాట్, ఎక్స్ఎంఎల్ సేమ్ ఫార్మాట్. ఎక్స్ఎంఎల్ మెసేజ్ అనేది డిఫరెంట్ ఫార్మాట్ లో ఉండొచ్చు, లేదా సేమ్ ఫార్మాట్ లో ఉండొచ్చు, లేదా ప్లెయిన్ టెక్స్ట్ అయినా ఉండొచ్చు, లేదా అయినా ఉండొచ్చు. దేన్నైనా సరే ఇది కంబైన్ చేయాలి. ఇప్పుడు మనం తీసుకున్నది ఏంటంటే ఇది ప్లెయిన్ టెక్స్ట్ అనమాట. ఇందులో ప్లెయిన్ టెక్స్ట్ ఇవన్నీ నేను ప్లెయిన్ టెక్స్ట్ కింద కన్సిడర్ చేసుకున్నాను, ఎక్స్ఎంఎల్ కాదు, ప్లెయిన్ టెక్స్ట్. 4 చూద్దాం ఒకసారి, 3 చూద్దాం. ఫస్ట్ నేను ప్లెయిన్ టెక్స్ట్ అనుకుంటున్నాను. ప్లెయిన్ టెక్స్ట్ ని ఏం చేస్తాము అంటే కంకాటినేట్ చేస్తాం మనం. ప్లెయిన్ టెక్స్ట్ అనేదని కంకాటినేట్ అంటే ఏంటి? ఓదాన్ని ఒకటి జాయిన్ చేయడానికి కంకాటినేట్ అంటారు, యాడ్ చేయడానికి. అదే ఫంక్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్యాదర్ గురించి అడగకుండా ఉండరు అసలు, ఎందుకంటే ప్రాజెక్ట్ లో కంపల్సరీగా గ్యాదర్ అనే దాన్ని యూజ్ చేస్తాను, రౌటింగ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాను. సో ఇదిగో నేను కంకాటినేట్ అనేది పెట్టుకున్నాను, అని కొన్ని కంకాటినేట్ పెట్టాను. ఇప్పుడు మనోడు అన్నట్టుగా సేవ్ చేసి డిప్లై చేయాలి. ఒకవేళ మర్చిపోతే గుర్తుంచుకుంటాను. సేవ్ డిప్లై చేసిన తర్వాత ఇంకో మన ఐప్లో స్టార్ట్ అయితే కనుక ఇది చూడండి, ఇప్పుడు స్టార్టెడ్. నేను పోస్ట్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి ఇదే కదా ఇందాకదే, ఇదిగో ఇప్పుడు మళ్ళీ సెండ్ చేస్తున్నా మెసేజ్. ఇప్పుడు చూడండి, సెండ్ చేయంగానే ఇదిగో చూడండి ఫస్ట్ది, ఇది ఫస్ట్ మెసేజ్. ఫస్ట్ మెసేజ్ రాగానే తీసుకోండి. అలాగే ఇదిగో సెకండ్ మెసేజ్ రాగానే తీసుకోండి. అండ్ థర్డ్ మెసేజ్ రాగానే తీసుకోండి. అండ్ ఫోర్త్ మెసేజ్ జాయిన్ చెప్పేసింది, ఇదిగో ఇదే లాస్ట్ మెసేజ్ నాకు వచ్చేది అని. సో ఇక్కడతో ఆపేసి ఆ 4 మెసేజెస్ ని నాకు కంబైన్ చేసి ఒకే సింగిల్ మెసేజ్ లో ఇచ్చింది. సింగిల్ అవుట్పుట్ లో 4 మెసేజెస్ ఇచ్చింది. అంటే జాయిన్ గ్యాదర్ ఏం చేస్తుంది అంటే, జాయిన్ అనేది ఎన్ని బ్రాంచెస్ నుంచి డేటా వస్తుంది అని చూసుకుంటుంది. వచ్చిన డేటాని గ్యాదర్ ఏం చేస్తుంది అంటే గ్యాదర్ చేస్తుంది. ఇది నేను ప్లెయిన్ టెక్స్ట్ కంకాటినేట్ చేస్తే ఈ రిజల్ట్ వచ్చింది. ఇదే విధంగా మన ఐఫ్లో కూడా చూసుకోవచ్చు. ఇందాక చూసుకున్నాను చూడండి, ఇదిగో మానిటరింగ్కి వెళ్ళి మానిటరింగ్ లో జస్ట్ ట్రేస్ లెవెల్ ఉందో లేదో తెలియదు, ఇంకో 4 టైమ్స్ ట్రిగ్గర్ చేశాను కాబట్టి 4 టైమ్స్ వచ్చింది. ట్రేస్ పోయింది, ఇంకో ఇన్ఫోకి వచ్చేసింది. ట్రేస్ ఓన్లీ 10 minutes మాత్రమే ఉంటుంది. 10 minutes దాటితే ట్రేస్ ఉండదు. ఓకేనా? ట్రేస్ లోకి వెళ్ళాలి అంటే మళ్ళీ నేనేం చేయాలి? మానిటరింగ్కి వెళ్ళాలి. మానిటరింగ్కి వెళ్ళి ఇదిగో ఇంటిగ్రేషన్ ప్రాసెస్ లోకి వెళ్ళి ఇదిగో నా మెసేజ్ ఇది, దీన్ని ట్రేస్ లో పెట్టుకోవాలి. ట్రేస్ లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలి? ఐఫ్లోని ఇదే ట్రిగ్గర్ చేయాలి, లేదా మెసేజ్ అయినా సెండ్ చేయాలి. ఇదిగో నేను మెసేజ్ సెండ్ చేయడం ఈజీ కాబట్టి ఇదిగో మెసేజ్ సెండ్ చేశాను. సో ఇంకొకసారి మెసేజ్ అనేది వెళ్ళింది, ఇదిగో మానిటరింగ్ వెళ్తున్నాను. సో ఇదిగో 5 టైమ్స్ వచ్చింది దీనికి. ఇక్కడ ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి, 26 మిల్లీ సెకండ్స్ అవుతుంది. ఇది రన్ అవ్వడానికి నాకు 26 మిల్లీ సెకండ్స్ అవుతుంది. 26 మిల్లీ సెకండ్స్ పడుతుంది. మొత్తం 4 బ్రాంచెస్ రన్ అయ్యి గ్యాదర్ చేయడానికి నాకు 26 మిల్లీ సెకండ్స్ పడుతుంది. ఓకేనా?
అంత టైంలో వెళ్తుంది అని. చూడండి నేను లాస్ట్ స్టెప్ ఇదిగో లాస్ట్ ఇదే కదా, నాకు లాస్ట్ ఎండ్ మెసేజ్ దగ్గర ఏం వస్తుంది అంటే ఇంకో ఇక్కడ చూసుకోవచ్చు మనం. లాస్ట్ ఎండ్ మెసేజ్ దగ్గర ఇదిగో మనకు కావాల్సిన పేలోడ్ ఇది. మిమ్మల్ని సెండ్ రోడ్ కానీ రిసీవ్ రోడ్ కానీ ఒక్కొక్కసారి ఏమంటాడంటే నాకు అవుట్పుట్ పేలోడ్ నా దగ్గర కనిపించట్లేదు, మీరు ఒకసారి డౌన్లోడ్ చేసి నాకు పంపించండి అంటాడు. అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ట్రేస్లో పెట్టుకొని అప్పుడు మేనేజ్ కంటెంట్లోకి వెళ్తే లాగ్ పేలోడ్ ఉంటుంది, పేలోడ్కి వెళ్తే అక్కడి నుంచి ఇవ్వాలి. ఆడు అడిగాడు కదా ఎక్కడి నుంచి తీసుకుంటా నాకెలా తెలుస్తుంది నీకు రావట్లేదు అని మటుకు అడగకూడదు. ఆడు అడిగినప్పుడు కంపల్సరీగా ఇవ్వాలి మనం. ఓకేనా, బాగా గుర్తుంచుకోండి. ఇది మళ్ళీ ఎండ్ టు ఎండ్ స్టెప్స్ కామన్ సేమ్. ఇంకో ఫస్ట్ ఇదిగో యాడ్ అయ్యిద్ది, తర్వాత మైనస్ అయ్యిద్ది, మల్టిప్లై అయితే డివైడ్ అయ్యిద్ది, అయినట్టుగా అదిగో గ్యాదరు ఇవన్నీ చేసుకుంటాం. ఓకేనా, సరే నెక్స్ట్ ఏది ఫస్ట్ది మన అడాప్టర్ అనేది 2 times ట్రిగ్గర్ అయ్యింది. ఎప్పుడైనా సరే అడాప్టర్ అనేది 2 times ట్రిగ్గర్ అయ్యింది, ఏ అడాప్టర్ అయినా సరే. ఇది ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఈ మెసేజ్ నాకు వెంటనే అయిపోకూడదు. ఫస్ట్ మెసేజ్ అయిన 10 secondsకి సెకండ్ మెసేజ్ రావాలి, లేదా సెకండ్ మెసేజ్ అయిన 10 secondsకి థర్డ్ వన్ రావాలి, థర్డ్ మెసేజ్ అయిన 10 secondsకి ఫోర్త్ మెసేజ్ రావాలి. అంటే నేను ఇక్కడ ఏం పెడుతున్నాను, డిలే పెడుతున్నాను. ఆ డిలే కోసం ఏం చేస్తామంటే మనం కొన్ని స్క్రిప్ట్స్ యూజ్ చేస్తాం. మ్యాక్సిమం మనం యూజ్ చేసే స్క్రిప్ట్స్ 90% నెట్లో దొరికేస్తాయి. వాటిని మాడిఫై చేసి ఒకవేళ డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు ఒక్కొక్కసారి, లేదా మాడిఫై చేసి యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, సో అదే కాన్సెప్ట్లో నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఒక గ్రూవీ స్క్రిప్ట్, ఇదిగో టెస్ట్లో ఎలా నెతుకుతున్నాను, గ్రూవీ స్క్రిప్ట్ ఫర్ స్లీప్ ఇన్ SAP CPA అని కొట్టాను. స్లీప్ మోడ్లో పెడుతున్నాం, ఒక 10 seconds 5 seconds లేదా 20 seconds స్లీప్ మోడ్లో పెడుతున్నాం. స్లీప్ మోడ్లో పెట్టినప్పుడు నాకు గ్రూవీ కావాలి, వెతుక్కుంటున్నాం. ఇదిగో యూజ్ వెయిట్ స్టెప్ అని నాకు ఏదో కనబడింది, దీన్ని ఓపెన్ చేసే ఇక్కడ ఓపెన్ చేసి కిందకి వెళ్తే ఇదిగో ఈడెవడో గ్రూవీ రాశాడు. చూసుకుంటున్నాం, ఇదిగో బాడీ, ఓకే మెసేజ్ బాడీ గెట్ బాడీ వచ్చింది. ఇక్కడ మెసేజ్ డాట్ సెట్ బాడీ ఉంది, సెట్ చేశాడు. ఇదిగో టైమింగ్ కూడా ఇచ్చాడు. ఓకే, ఇదేదో నాకు బాగా యూజ్ అయింది, నాకు కావాల్సినట్టుగానే ఉంది కాబట్టి నేను దీన్ని డైరెక్ట్గా యూజ్ చేసుకుంటాను. ఈ ఫంక్షనాలిటీ అన్ని తర్వాత మీకు చెప్తాను. ఆడు అందుకని అలా ఇచ్చాడు, సో అందుకనే మనం వేరే మ్యాక్సిమం దొరికేస్తాయి గ్రూవీస్ స్లీప్ మోడ్కి. దీని ఎవరో రాసింది, ఇది వచ్చేస్తుంది, ఇది ఫోటో కాదు. చాలా గ్రూవీ బేసిక్ గ్రూవీస్ అన్నీ మనకు దొరుకుతాయి. ఇలా మనకు కావాల్సిన గ్రూవీ కోసం మనం ఎదుర్కోవడం. ఇది ఒక్కటి చెప్తే ఇదిగో గ్రూవీ చూడండి, స్లీప్ మోడ్ది నాకు సేమ్ గ్రూవీ, తను రాసింది ఇది ఒకటే, Ctrl+C. ఈ గ్రూవీని నేను యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఐఫ్లోలో గ్రూవీ పెట్టుకోవాలి అంటే ఏం చేయాలి, ఇంకో ఇక్కడ నేను గ్రూవీ స్క్రిప్ట్ అనే దాన్ని తీసుకోవాలి. స్క్రిప్ట్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఇంకా ట్రాన్స్ఫర్మేషన్లోనే స్క్రిప్ట్స్ ఉంటాయి, ట్రాన్స్ఫర్మేషన్లో స్క్రిప్ట్స్ ఉంటాయి. స్క్రిప్ట్కి వెళ్ళి గ్రూవీ స్క్రిప్ట్ అని తీసుకుంటున్నాను, దాన్ని ఇదిగో ఇక్కడ ప్లేస్ చేస్తాను. ఓకేనా, ఇక్కడ ప్లేస్ చేసి దీన్ని ప్లస్ కొడితే, దీన్ని ప్లస్ మీద కొడితే మనకి ఏంటంటే గ్రూవీ ఓపెన్ అయింది. ఇది వాడు ఇన్బిల్ట్గా ఇచ్చే గ్రూవీ, నాకు ఇది వద్దు. అది డిఫాల్ట్ గ్రూవీ, యూజ్ చేసుకుంటే చేసుకోరా అన్నట్టుగా ఇచ్చాడు. నేను 40 కాదు, జస్ట్ ఒక 10 పెడదామా, ఓకే 10 milliseconds పెడుతున్నా. ఓకేనా, ఇదిగో పెట్టాను, ఓకే చేస్తున్నా. ఇంకో ఇలాంటి గ్రూవీసే నేను ప్రతి దాంట్లో యూజ్ చేసుకున్నాను కాబట్టి దీన్ని కాపీ చేసుకొని కాపీ, Ctrl+V, 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 మొత్తం 4 వస్తాయి, 5 వచ్చినాయా, దీన్ని పక్కన పెట్టి
కాపీ పేస్ట్లు కూడా చేసుకోవచ్చు మనం. కాదు కదా పోయింది. సర్లే ఇంకోసారి గ్రూప్ పోయింది, తీసుకుందాం ఇంకోసారి. డిస్కార్డ్ ఇప్పుడు కంటిన్యూ ప్రీవియస్ ఎస్ రికవర్. కాపీ అని కాదు, నేనేంటంటే ఇది చూడండి, 4 అట్లకి 4 నేను ప్రతిదానికి 10 సెకండ్స్ ప్రతిదానికి 10 సెకండ్స్ అని పెట్టుకున్నాను. ఇంకొక కాపీ అనే దాన్ని తీసేస్తున్నాను. ఇప్పుడు సేవ్ అండ్ డిప్లాయ్. ఏదో ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ వస్తే మనకి ఇక్కడ చూపించేస్తుంది. ఒకసారి ఇటు చూడండి, ఎర్రర్ వస్తే చూపిస్తుంది. ఎర్రర్ వచ్చింది, ఏంటి ప్రాబ్లం? డేటా లేదు. సో ఇదిగో ప్లస్ సింబల్ కొట్టి ఏంటండి అనవసరంగా వచ్చావా? వాళ్ళది ఏముందబ్బా, వీర్రాజ్కి అన్నీ వచ్చి కూర్చుంటాడు. సాయిగఢ్ భాషలో చెప్పాలంటే వీర్రాజ్కి ఏముంది, జాబ్ ఉంది కాబట్టి. జాబ్ లేని వాళ్ళు మేమే బాధపడతాం అని సాయి అంటారు. ఎందుకాడు ఎక్కడ ఉన్నాడబ్బా? సాయిలు ఇక్కడ చాలా మంది ఉన్నారు. సాయి, తను సాయి. ఆ సాయి అంటే నా ఫస్ట్ సపోర్ట్ సాయికే ఇచ్చా. నేను డేటా ఎప్పుడైతే పెట్టానో అప్పుడు ఆటోమేటిక్గా రెడ్ అనేది పోయింది. ప్రీవియస్ డేటా లేదు కాబట్టి రెడ్ అని వచ్చింది. ఇప్పుడు సేవ్ అండ్ డిప్లై చేస్తున్నా. ఇప్పుడు చూడండి, అబ్జర్వ్ చేయండి క్లియర్గా. నాకు ఇంకా స్టార్టెడ్ రాలేదు, స్టాటస్ అనేది స్టార్టెడ్ వచ్చింది. ఇక్కడ చూడండి, బాగా చూడండి, ఇక్కడ నాకు 227 మిల్లీ సెకండ్స్ పట్టింది. ఇప్పుడు నేను దీన్ని సెండ్ చేస్తున్నాను. చూడు లేట్ అవుతుంది, చూసారా? ఇందాక ప్రీవియస్ వెంటనే వచ్చేస్తుంది. ఇప్పుడు డిలే పెట్టాం కాబట్టి ఆ డిలే ఫస్ట్ అయిన తర్వాత ఒక 10 సెకండ్స్ తర్వాత 10 అంటే 40 మిల్లీ సెకండ్స్ తర్వాత మనకి డేటా అనేది ట్రిగ్గర్ అయింది. ఒక్కొక్కసారి అడుగుతాడు మనకి, నాకు డిలే పెట్టండి, నాకు ఐఫ్లోని ఫస్ట్ది అయిన తర్వాత ఇదిగో చూడండి, ఇదిగో ఎంత వచ్చింది ఐఫ్లో యాజ్ టీజ్గా వచ్చింది. ఇక్కడికి వెళ్దాం. ఇక్కడికి వెళ్ళి చూడండి ఒకసారి, నాకు ప్రీవియస్ ఐఫ్లో ఇంకో 26 మిల్లీ సెకండ్స్కి అయిపోయింది. ఇప్పుడు 30 సెకండ్స్ పట్టింది. ఓకేనా? 30 సెకండ్స్ 145 మిల్లీ సెకండ్స్ నేను డిలే పెట్టుకున్నాను కదా.
అదే డిలే పెట్టుకోకపోతే 26 మిల్లీ సెకండ్స్కి అయిపోతుంది. ఓకేనా, దట్ ఈస్ ది యూజ్ ఆఫ్ డిలే. మాక్సిమం మల్టీకాస్టింగ్ లో డిలే యూజ్ చేయమంటాడు. అందుకని అంటే ఒక బ్రాంచ్ అయిన తర్వాత నాకు కొంచెం టైం కావాలి అని అడుగుతాడు వాడు. దాన్ని నువ్వు డిఫైన్ చేసుకోగలిగేలా ఉండాలి. ఇది మల్టీకాస్టింగ్ లో సీక్వెన్షియల్ మల్టీకాస్టింగ్ విత్ డిలే. ఓకేనా, ఇది ఈ రోజు క్లాస్. మనం చెప్పండి. ఆల్రెడీ పోస్ట్ మ్యాన్ లో తెచ్చుకున్నాం కదా, స్క్రిప్ట్ ఎక్స్ఎంఎల్ చేస్తున్నాం కదా, మరి ముందు కంటెంట్ మాడిఫైర్ ఎందుకు పెట్టి మళ్ళీ అందులో కూడా కంటెంట్ మాడిఫైర్ లో ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే, నాకు ఇక్కడ ఒకసారి చూడండి, నేను ఏం చేస్తున్నానంటే చూద్దాం. ఇక్కడ నెంబర్ 1 నెంబర్ 2 అనే దాన్ని ఇది కాదు, ఇక్కడ బాడీలో నాకు ఇక్కడ 100 ఇక్కడ 2 రావాలి అంటే నేను అది డైరెక్ట్ ఇక్కడికి రాదు. నేను ప్రాపర్టీస్ ని ఇక్కడ హెడర్స్ ని డిఫైన్ చేస్తాను. అది ఇక్కడికి రావాలంటే నేను హెడర్స్ ని చూస్తాను. అదే యూజ్ ఆఫ్ హెడర్స్ ప్రాపర్టీస్. అది పెట్టు నువ్వు, రిసీవర్ డీటెయిల్స్ అది పెట్టు. ఏది పెడతావు? ఇది దీంట్లో వచ్చే ఆ క్యాన్సిల్ అది సేవ్ యాజ్ వర్షన్. ఎందుకు అవన్నీ వెతుకుతున్నావు? దాంట్లో ఏముంటదని అదంతా ఎందుకు చెప్తున్నావు? నువ్వేం అర్థం చేసుకున్నావు అడిగిన దానికి? అకౌంట్ డీటెయిల్స్ అంటే ఏం చెప్పు. నీ ఐఫ్లో నేమ్